దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పేతురు రాసిన ఈ మొదటి పత్రికలో 4వ అధ్యాయములో 7వ వచనంలో చెబుతున్న ఒక ప్రత్యేకమైన మాట, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ప్రత్యేకంగా ప్రియులారా, క్రీస్తు రెండవ రాకడ సమీపముగా ఉన్నది. సూచనలు కనబడుతూ ఉన్నవి. గనక మీరు స్వస్థ బుద్ధి గలవారై, మంచి బుద్ధి గలవారై, ఆరోగ్యము గల బుద్ధి గలవారై ప్రార్థనలు చేయడానికి మీరు మెలకువగా ఉండుడి అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, నేటి కాలములో ప్రార్థన చేయడానికి మెలకువ అనేది లేదు. నేటి కాలములో, నేటి తరములో చూస్తే ప్రియులారా, ప్రార్థన బలిపీఠాలు కూలిపోయినవి, ప్రార్థనా జీవితాలు కూలిపోయినవి. ప్రతి క్రైస్తవుడు ఈనాడు వేకువ జామును లేచి ప్రార్థించాలి అంటే ప్రార్థన చేయలేని పరిస్థితి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఇవి క్రీస్తు రెండవ రాకడ దినాలు, అంత్య దినాలు ఇవి. అయినా క్రైస్తవుడు ప్రార్థన చేయలేకపోతున్నాడు. ప్రియులారా, నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవునిలో ఉన్న సోమరితనం విడిచిపెట్టాలి. ప్రియులారా, ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ప్రతి క్రైస్తవుడు ఈనాడు వేకువ జామున లేసి ప్రార్థించేవాడుగా ఉండాలి. కానీ ఈనాడు క్రైస్తవుడు ప్రియులారా ప్రార్థన చేయలేని పరిస్థితి. యేసయ్య వచ్చే రెండవ రాకడలో ఆయనను ఎదుర్కోవాలి అంటే నీవు ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలి. కానీ క్రైస్తవుడు ఈనాడు నిద్రపోయే స్థితిలో ఉన్నాడు. ప్రార్థన చేసే క్రైస్తవుడు నిద్రపోయే స్థితిలో ఉన్నాడు. యోనా గ్రంథములో చూస్తే ప్రియులారా, 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఓడ నాయకుడు వెళ్ళి యోనా ఆ ఓడలో కింది భాగమున నిద్రపోతున్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఓడ నాయకుడు వెళ్ళి, ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు అని ఆ ఓడ నాయకుడు చెప్తా ఉన్నాడు. ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ దేవతలు వాళ్ళు ప్రార్థిస్తున్నారు. పెద్ద గాలి తుఫాను వచ్చేసింది సముద్రం మీదకి, పడవ మునిగిపోయే ఆ పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో వాళ్ళు ప్రియులారా వాళ్ళ దేవతలు ప్రార్థిస్తే అక్కడ యోనా నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఆ ఓడ నాయకుడు వచ్చి, ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు అన్నాడు. ప్రియులారా, అంటే ఈనాడు క్రైస్తవుడు ఏ విధంగా ఉన్నాడంటే నిద్రపోయే స్థితిలో ఉన్నాడు, ప్రార్థన చేసే స్థితిలో లేడు. ఈనాడు క్రైస్తవుడు క్రీస్తు రాకడ గురించి సూచనలు కనబడుతున్నాయని ఇతరులకు ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేయమని చెప్పాలి. కానీ ప్రియులారా నిద్రపోయే స్థితిలో ఉన్నాడు, సోమరివాడైపోయాడు. యేసయ్యనేమో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటాడు. మత్తయి సువార్త 26:41లో మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. పేతురు అంటాడు 1 పేతురు 5:8లో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగలిగి ఉండండి అంటాడు. మీ శత్రువు, మీ విరోధి ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి.
యేసు ప్రభువారు ప్రార్థన చేయమని చెప్పాడు, పేతురు ప్రార్థన చేయమని చెప్పాడు, పౌలు ప్రార్థన చేయమని చెప్పాడు. మనకు ముందున్న భక్తులందరూ ప్రార్థన చేశారు కదా. ఈనాడు మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? మీరు మొరపెట్టగలుగుతున్నారా? దేవుణ్ణి వేడుకోగలుగుతున్నారా? ప్రతి క్రైస్తవుడు ఈనాడు వేకువ జామును లేసి ప్రార్థన చేయాలి. దావీదు మహారాజు 63వ కీర్తనలో మొదటి వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును అంటాడు. ప్రతి ఉదయ కాలమున నా కంఠ స్వరం నా దేవునికి వినబడును అంటాడు. ప్రతి క్రైస్తవుడు ఉదయకాలమున లేసి ప్రార్థన చేయగలిగితే దుష్టుడైన సాతానుగాన్ని ఎదిరించగలుగుతాడు, అపవాదిని జయించగలుగుతాడు, క్రీస్తు వచ్చే రెండవ రాకడలో క్రీస్తుని ఎదుర్కోగలుగుతాడు. ప్రియులారా, సామెతల గ్రంథం మీరు చూడండి ప్రియులారా, 6వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మనం చూస్తూ ఉంటే ఇక్కడ అంటాడు ఆయన, సోమరి ఎందాక నీవు పడుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇక కొంచెము నిద్రించదను, కొంచెము కునికేదనని, కొంచెము నీవు చేతులు ముడుచుకొని పరుండేదనని నువ్వు అనుకున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును అంటాడు. నువ్వు సోమరివాడుగా ఉంటే దరిద్రం వస్తుందట ప్రియులారా. దేవుని ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటాం. సోమరి నువ్వు ఇంకా ఎందాక పడుకొని ఉంటావు, ఇంకా ఎప్పుడు నిద్రలేస్తావు అంటున్నాడు. ఇకనైనా క్రైస్తవులు ఉదయకాలము లేసి యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రతి వేకువ జామున ప్రతి క్రైస్తవ కుటుంబం కలిసి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. క్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఇదిగో సాతానుగాన్ని ఎదిరించాలి. ఈ భూమి మీద మనం దేవుని దీవెనను పొందాలి అంటే వేకువ జామున లేసి దేవునికి ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. లేకుంటే ప్రియులారా మనం నష్టమైపోతాం. కనుక ప్రతి క్రైస్తవుడు వేకువ జామున లేసి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక ప్రార్థనలు చేయడానికి మెలకువగలిగి ఉండమంటున్నావు. ఇదిగో క్రైస్తవుడేమో నిద్రపోతున్నాడు, ప్రభువా సోమరిపోతుగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో ప్రార్థన పట్ల ఆసక్తి మీరు కలగచేయండి. ప్రతి క్రైస్తవుడు వేకువ జామున లేసి కుటుంబముగా కలిసి ప్రార్థించుటకు నాయనా ప్రతి ఒక్కరికి ప్రార్థన పట్ల ఆసక్తి దయచేయండి. దుష్టుడేమో చెలరేగుతున్నాడు. యేసయ్య మీరు రాకడ సమీపముగా ఉన్నది తండ్రి. మేము క్రైస్తవులుగా ఉండి కూడా ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇకనైనా మేమందరము కూడా మాలో ఉన్న సోమరితనాన్ని విడిచిపెట్టి ప్రభువా వేకువ జామున లేసి కుటుంబముగా కలిసి ప్రార్థించే జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు అనుగ్రహించమని, సాతాను శక్తుల మీద ప్రతి ఒక్కరికి విజయము దయచేయమని, నీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రార్థనా పరులుగా నిలబెట్టునుగాక.